श्री गायत्री टूर्स एंड ट्रैवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। జూ పార్క్స్ లో ఎంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ వన్యమృగాల దగ్గర క్షణం అజాగ్రత్తగా ఉన్నా సరే ప్రమాదాలు ఎలా ముంచుకొస్తాయో నిరూపించేలాగా ఒక భయానక ఘటన వెలుగు చూసింది. ఒక్కసారి ఈ ఘటన చూడండి మీరు. పులి పంజా విసిరితే ఆ పంజాలో చిక్కుకుంటే దాదాపు అసాధ్యం దాని నుంచి బయటపడటం. అక్కడ కూడా ఆ పిల్లగాడి చెయ్యిని అలానే పట్టుకుంది. జనరల్ గా జూకి వెళ్ళినప్పుడు చాలా మంది కూడా దగ్గర నుంచి సింహాలను చూడాలనుకుంటారు. అక్కడ బోన్ అడ్డుగా ఉంది కదా, అది మనల్ని ఏం చేస్తుందిలే అని అనుకుంటాం. కానీ అక్కడే ప్రమాదాలు జరిగేటువంటి స్థలంగా మనం చూడొచ్చు. ఇప్పుడు అమెరికాలోని ఒక జూలో ఈ ఘటన జరిగింది. ఓ సింహం ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి చిన్నారి మీద దాడికి ప్రయత్నించింది. అక్కడే ఉన్నటువంటి సందర్శకుల్ని ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇక్కడ మనం హీరోగా చెప్పాల్సింది ఆ బాబు తండ్రిని. తండ్రి సమయస్ఫూర్తే ధైర్యమే ఆ బాబుని ప్రాణాలను కాపాడగలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సింహం ఎంత గట్టిగా లాగుతుందంటే ఆ సింహం దగ్గరకు వచ్చి లాగినప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా, పక్కన ఉన్నటువంటి సింహాలు కూడా అక్కడ బోన్ దగ్గరికి రావటం జరిగింది. కరెక్ట్ గా కూడా నోరు ఆ బోన్ దగ్గర పెట్టేసి ఆ బాబును దగ్గరికే లాగుతున్నటువంటి దృశ్యాలు ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురి చేసాయి. కానీ అక్కడ ఎవరు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తన తండ్రి ధైర్యం, సాహసం ఆ బాబును కాపాడింది. అమెరికాలోని పిట్స్బర్గ్ జూలో ఎప్పటిలాగానే జనం అక్కడ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలానే సందడిగా ఉంటుంది. అలానే వీళ్ళు కూడా ఆ సింహాలను చూడటానికి వెళ్లారు. అందరూ హ్యాపీగా ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆదివారం కావడంతో తండ్రితో కలిసి జూ సందర్శనకు వచ్చింది ఓ చిన్నారి. అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్నటువంటి సమయంలో ఆకలితో ఉన్న ఓ సింహం బోనులో అటు ఇటు తిరుగుతూ ఒక్కసారిగా ఆ చిన్నారి వైపు వింతగా చూడటం మొదలుపెట్టింది. జూలో రక్షణ కంచెలు ఉన్నప్పటికీ జంతువుల సహజ సిద్ధమైన క్రూర స్వభావాన్ని మనం అంచనా వేయలేం కదా. పాప బోనుకు చాలా క్లోజ్ గా కనిపించేసరికి ఆ వన్యమృగంలో వేటాడే నైజం ఒక్కసారిగా కూడా నిద్ర లేచింది. అంతే, కంటి రెప్ప మూసి తెరిచేలోపు ఆ సింహం మెరుపు వేగంతో ముందుకు దూకి ఆ చిన్నారును పట్టుకునేందుకు తన బలమైన పంజాను బయటకు చాచింది. ఆ సింహం పంజా పాపను తాకగానే అక్కడున్నటువంటి వాళ్ళందరికీ వెంటనే రక్త గడ్డ కట్టుకుపోయినంత పనైంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జనం కేకలు వేశారు. ఇక సాధారణంగా సింహాన్ని అందరూ దగ్గరగా చూస్తేనే ఎవరికైనా కానీ ఒళ్ళు వణికిపోతుంది. అలాంటిది తన కళ్ళ ముందే ఆ సింహం కూతుర్ని లాగేస్తుంటే ఆ తండ్రి ఊరుకుంటాడా? అక్కడ భయం కంటే కూతురి ప్రాణాలని కాపాడుకోవాలన్న తాపత్రయమే ఆ తండ్రిలో కనిపించింది. ఏ మాత్రం ఆలోచించలేదు. ప్రాణాలకు తెగించి ఆ సింహం పంజా నుంచి తన కూతుర్ని బలంగా వెనక్కి లాగేసుకున్నాడు. ఆ సమయంలో ఆ తండ్రి చూపిన ధైర్యం, వేగం నిజంగా అసాధారణం. ఒకవేళ ఆయన స్పందించడంలో ఒక్క సెకను ఆలస్యమైన ఫలితం ఊహించుకోవడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాటిలో పిల్లలు ఎంజాయ్ చేస్తారులే అని చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తారు. వాళ్ళు కొంచెం దూరంగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ కొంచెం అలసత్వం కనుక ఆ తండ్రిలో ఉన్నా గాని ఆ పాప పరిస్థితి అసలు ఊహించలేనిది. ఎందుకంటే సింహం నిజంగా తన బలం మొత్తం కూడా ప్రదర్శిస్తే ఆ బోనులు ఏ పాటివి, అవి అడ్డుకోగలవా ఆ బోనులు? ఇక కేవలం కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఆ తండ్రి చాకచక్యంగా వ్యవహరించి సింహం నోటి నుంచి తన బిడ్డను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. పాప తండ్రి చేతుల్లోకి సురక్షితంగా వచ్చేసరికి జూ అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఈ హఠాత్ పరిణామానికి షాక్ తిన్నారు జనం. ఇక చిన్నగా కూడా ఆ పాప సేఫ్ గా ఉండటంతో తేరుకున్నారు. ఆ తండ్రి చూపిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా జోహార్లు కొట్టారు. నువ్వు మామూలుడు కాదు భయ్య, రియల్ హీరో అంటూ కూడా అందరూ అభినందనలు తెలితే ముంచెత్తారు.
ఆ తర్వాత జూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జనాన్ని శాంతింపజేసి గాయాలేమీ కాలేదని నిర్ధారించుకున్న తర్వాత పాపను తండ్రిని సురక్షిత ప్రాంతానికైతే తరలించారు. ఇక ఈ ఒళ్ళు గగురు పొడిచేటువంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జూ పార్కులు ఎంత రక్షణగా ఉన్నా, బోనులు ఎంత పటిష్టంగా నిర్మించినా అడవి జంతువుల క్రూరత్వాన్ని తక్కువగా అంచనా వేయలేమని ఈ సంఘటన మరోసారి నిరూపించినట్లుగా మారింది. ముఖ్యంగా కూడా పిల్లల్ని జూలకు తీసుకొని వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన అయితే కళ్ళు తెరిపించిందని చెబుతున్నారు. ఏదేమైనా ఆ కల్మషం లేని చిన్నారికి ఆ దేవుడి దయ వల్ల, తండ్రి ధైర్యం వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడటం నిజంగా అందరినీ సంతోషపెట్టే వార్త అంటూ కూడా అందరూ కూడా దీని గురించి అయితే స్పందిస్తూ ఉన్నారు. Wow.